జనసేనలో పవన్ కళ్యాణ్ అధినాయకుడు. ఆయన నిర్ణయాలే అమలవుతాయి. ఇక పవన్ కి అన్నయ్య మాత్రమే కాదు, జనసేన కీలక నాయకుడిగా నాగబాబు ఉన్నారు. ఆయన పార్టీ కోసం చాలానే పనిచేశారు. గ్రౌండ్ లెవెల్లో ఆయన పార్టీకి బలం చేకూర్చారు. ఆయన పార్టీ కోసం త్యాగాలు చేశారు. అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎంపీ కావాలనుకున్న ఆయన చివరి నిమిషంలో తప్పుకోవడం కంటే పెద్ద త్యాగం ఏముంటుంది అని గుర్తు చేసేవారు అనేక మందే ఉన్నారు. ఇక నాగబాబు వివిధ వర్గాలను కలుస్తూ జనసేనకు వారిని దగ్గర చేసే కార్యక్రమం చేపడుతూ పార్టీకి ఒక పిల్లర్గా ఉన్నారు. అటువంటి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్నది కూటమి పెద్దల ప్రతిపాదన. స్వయంగా చంద్రబాబు ట్వీట్ ద్వారానే అది బయటకొచ్చింది. ఇక ఎమ్మెల్సీ కూడా కొద్ది నెలల క్రితం నాగబాబు అయ్యారు. ఆయన చట్టసభలో సభ్యుడు. మంత్రి కావడానికి ఏ రకమైన ఇబ్బందులు లేవు. కానీ మంత్రి పదవి ఎందుకు ఆలస్యమవుతోంది అంటే అనేక ఇతర కారణాలు అని అంటున్నారు. జనసేనకు క్యాబినెట్లో 3 పదవులు ఉన్నాయి. అందులో నాదెండ్ల పక్కన పెడితే మిగిలిన 2 ఒకే సామాజిక వర్గానికి చెందినవారే అన్నది తెలిసిందే. ఇక నాగబాబు కూడా మంత్రి పదవి కట్టబెడితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు అన్నది జనంలోకి బలంగా వెళుతుంది అన్న చర్చ సాగుతోందట. అంతేకాదు ఒకే కుటుంబంలో వారికి మంత్రి పదవులు అని కూడా భావిస్తారు అంటున్నారు. ఇప్పటికే జనసేన ఒక ప్రాంతానికి చెందిన పార్టీ అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఒకే సామాజిక వర్గం అని ముద్రపడితే అది ఇబ్బంది అవుతుంది. భవిష్యత్తులో పార్టీ విస్తరణకు కూడా అదే ముప్పు అవుతుందని ఆలోచిస్తున్నారట. ఏ రాజకీయ పార్టీకైనా అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరమని అంటున్నారు. అలా జనసేన విస్తరణకు ఇబ్బందులేవీ లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే నాగబాబుకు మంత్రి పదవి అంటే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి కాకపోతే జనసేన కోటా కింద విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే అయిన కొణతాల రామకృష్ణకు అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు. పైగా ఆయన సామాజిక వర్గానికి మంత్రి పదవి కూటమి ప్రభుత్వంలో దక్కలేదంటున్నారు. ఆయన జనసేనలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారని చెబుతున్నారు. అన్ని విషయాల్లో అవగాహన బాగా ఉన్న కొణతాలను క్యాబినెట్లోకి తీసుకుని ముఖ్యమైన శాఖలు అప్పగిస్తే జనసేనకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక చర్చ అయితే ఉందట. మరి నాగబాబుకు మంత్రి పదవి దక్కకుండా కొణతాలకు దక్కుతుందా అన్నది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.